శీతాకాలం అంటే చలిగాలులు దట్టమైన మంచుతో నిండి ఉండటం కామన్. కానీ ఈ ఏడాది శీతాకాలం వేసవిని తలపిస్తోంది. పగలు రాత్రి తేడా లేకుండా విపరీతమైన ఉక్కపోత, వేడి. దీంతో ఏసీ లేదా ఫుల్ స్పీడ్ ఫ్యాన్ ఉంటే గానీ నిద్ర పట్టదు. ఇది ప్రస్తుతం దక్షిణ భారతదేశమంతటా నెలకొన్న వాతావరణ పరిస్థితి. ఏడాది చివర్లో వచ్చే డిసెంబర్ అంటే విపరీతమైన చలి, వణికించే చలిగాలులు, దట్టమైన మంచుతో కూడిన వాతావరణం ఉంటుంది. దీపావళి తరువాత నుండి అసలైన చలికాలం మొదలవుతుంది అన్నది తెలుగు ప్రజల విశ్వాసం. దానికి తగ్గట్టుగానే నవంబర్లో చలికాలం మొదలైనా అది కొద్ది రోజులు మాత్రమే కనిపించింది. ఆ తరువాత నుండి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పగలంతా చలి, రాత్రైతే ఉక్కపోత ఉండడంతో జనాలు రగ్గులు, బ్లాంకెట్లు కప్పుకునే బదులు ఫుల్ స్పీడ్ ఫ్యాన్ లేదా ఏసీ వేసుకొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉష్ణోగ్రతలు కూడా గత వారం 10 రోజులుగా సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో ఉక్కపోత మరింత తీవ్రంగా ఉంటుంది. లాస్ట్ 10-15 డేస్ నుంచి చేంజ్ అయింది. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇట్స్ ప్లెజెంట్గా ఉంది, బట్ హ్యూమిడిటీ స్వెట్టింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. బిఫోర్ 10 డేస్ చాలా బాగుండేది. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే స్వెటర్ వేసుకొని వాకింగ్ చేయడానికి, ఈవినింగ్ కూడా చేయడానికి చాలా బాగుండేది. అది ఇంకా బాగుంటుంది అనుకొని ఎక్స్పెక్ట్ చేస్తే ఉల్టాగా హ్యూమిడిటీ స్టార్ట్ అయిపోయింది. సో ఇట్ ఈస్ నాట్ వెరీ గుడ్, బట్ స్టిల్ ఎంజాయబుల్. ఇంటి దగ్గర ఎలా ఉంది సార్? ఇంటి దగ్గర బాగానే ఉంది. వింటర్ కదా యాక్చువల్గా, ఈ టైంలో మనం బ్లాంకెట్స్ కప్పుకుంటాం. ఫ్యాన్ ఉంటుంది. ఫ్యాన్ వేసుకోవాలి. ఏసీ సార్, ఏసీ ఫ్యాన్ వాడుతున్నారు ఇప్పుడు? ఏసీ ఎక్కువ వాడలేదు, కొంచెంసేపు ఎక్కువ ఉక్క పెట్టేస్తే 1 or 2 డేస్ మధ్యన వాడాను, లేకపోతే అదర్వైజ్ ఫ్యాన్తోనే. లాస్ట్ డిసెంబర్లో ఇలాగే వాడారా? లాస్ట్ డిసెంబర్ చాలా బాగుంటుంది కంపేర్ చేస్తే. వెదర్ ఇస్ నౌ నాట్ యాజ్ గుడ్ యాజ్ బిఫోర్. చెప్పండి, వాతావరణం ఎలా ఉంటుంది? చాలా వేడిగా ఉంటుందండి. ఫ్యాన్ అవసరం అసలు రావటం లేదు. బీచ్ ఏరియాలో ఇక్కడ కూడా అలాగే ఉంది, ఉక్కపోతగానే కనిపిస్తుంది వాకింగ్లో కూడా. ఇంకా డిసెంబర్లో మనకి ఎలా అనిపిస్తుంది? డిసెంబర్లో అసలు షివరింగ్ రావాలి యాక్చువల్లీ. లాస్ట్ మంత్ అయితే కొంచెం షివరింగ్ ఒక 2 డేసే వచ్చింది అంతే. అయితే అసలైన చలికాలం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంటారు వాతావరణ నిపుణులు. సాధారణంగా డిసెంబర్లో సైబీరియా నుండి వచ్చే చల్లని పొడిగాలులు ఉత్తర భారతం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయని, అదే దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి ఈ గాలుల ప్రభావం అంతంత మాదిరిగానే ఉంటాయనేది వాతావరణ నిపుణుల అభిప్రాయం. అందుకే ఉత్తర భారతంలో 10, 12, 14 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి ఈ ఉష్ణోగ్రతలు 27, 29 డిగ్రీల సెల్సియస్గా రికార్డు అవుతాయని చెబుతున్నారు. అయితే తాజా వాతావరణ పరిస్థితులు పరిశీలిస్తే ఇంట్రా ట్రోపికల్ కన్వర్జెన్స్ జోన్ చురుగ్గా ఉండటం, ఇది ఇటీవల ఏర్పడిన అల్పపీడనాలు, తుఫాన్లు బలపడడానికి కారణమైందని అంటున్నారు. దీంతో దక్షిణ భారతదేశమంతా వాతావరణం వేడిగా మారడానికి దారితీసిందని చెబుతున్నారు వాతావరణ నిపుణులు ఏయు విశ్రాంతాచార్యులు ప్రొఫెసర్ భానుకుమార్. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మనకు మెయిన్గా వింటర్ ఉంటుందన్నమాట. ఈ వింటర్లో ఏం చేస్తారంటే సైబీరియా నుంచి చలిగాలులు రావాలి. సాధారణంగా వాటి యొక్క ప్రభావం ఏంటంటే నార్త్ ఇండియా మీద ఎక్కువ ఉంటుంది. అక్కడి నుంచి ఎంతో కొంత దాని యొక్క ప్రభావం మనం దక్షిణ భారతదేశం మీద ఉంటుంది. అయితే ప్రజెంట్ సినారియోలో ఏంటంటే ఇంట్రాట్రాపికల్ కన్వర్జెన్స్ జోను మనకి ఏంటంటే యాక్టివ్గా ఉండి ఈ లో ప్రెషర్ సిస్టమ్స్ని, సైక్లోన్స్ వీటిని డెవలప్ చేయటం మీద దక్షిణ భారతదేశం అంతా కూడా చాలా హాట్గా ఉంది.
ఉత్తర భారతదేశం చూసుకుంటే 15, 12, 16, 13, 14 ఇదే ఇలాగ ఈ టెంపరేచర్స్ లాగే ఉన్నాయి. కానీ దక్షిణ భారతదేశంలో చూసుకుంటే 28, 26, 38 అలాగా ఒక హయ్యర్ డబుల్ డిజిట్స్లో మెయిన్గా ఉంటా. కారణం ఏంటంటే అక్కడ సైక్లోన్స్. ఈ సైక్లోన్స్ ఏమిటంటే వర్షం విడిచిపెట్టేటప్పుడు మనకి ఒక విధమైనటువంటి లేటెంట్ హీట్ ఎనర్జీ అని ఒక హీట్ని రిలీజ్ చేస్తుంది. సో ఆ హీట్ ప్రభావంతో దక్షిణ భారతదేశం అంతా కూడా ఇంచుమించుగా చెప్పాలంటే ఉండవలసిన దానికన్నా 2-3 డిగ్రీలు అబవ్గా అవుతాయి. దాంతో మనం ఏంటంటే ఫీల్ అవుతుంది. ఇదిలా ఉంటే ప్రతి ఏటా చల్లని గాలులు మధ్య మధ్యలో వర్షాలతో పాకిస్తాన్ నుండి మన దేశానికి వచ్చే వెస్ట్రన్ డిస్టర్బెన్స్ కేవలం ఉత్తర భారతదేశానికే పరిమితమైంది. అందుకు కారణం వరుస అల్పపీడనాలు ఏర్పడటం. దీంతో పాటు ఉపరితలంలో 5.4 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అధిక పీడనం కూడా బలహీనంగా ఉండటం మరో ప్రధాన కారణమైంది. దీనివల్ల ఉత్తరాది నుండి చలి దక్షిణ భారతదేశానికి విస్తరించగా ఉత్తరాది వరకే పరిమితమైపోయింది. అయితే ఈ పరిస్థితి మరో 10-15 రోజులు ఉంటుందని, ఆ తరువాత చలి తిరిగి ప్రారంభమవుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఏంటంటే ఈ టైంలో మనకి వెస్ట్రన్ డిస్టర్బెన్స్ పాకిస్తాన్ నుంచి వస్తాయి. అవి వస్తూ కొంత కోల్డ్ని తీసుకొస్తుంది, కొంత వర్షం, కొంత మేఘాలు ఇలాంటివన్నింటిని తీసుకొస్తాయి. అవన్నిటి యొక్క ప్రభావం ఏంటంటే ఎక్కువ ఉత్తర భారతదేశానికే అంకితమైనవి తప్ప దక్షిణ భారతదేశం దాకా సాధారణంగా రాదు. సో వీటి యొక్క ప్రభావం వలన నార్త్ ఇండియా మరీ ఎక్కువ చల్లబడినప్పుడు వాటి యొక్క కొన్ని ట్రఫ్లో ఎక్స్టెండ్ అవి మనకు కూడా చలిని క్రియేట్ చేస్తుంది. బట్ ప్రస్తుతం ఏంటంటే ఇవి అంతా కూడా నార్థన్ ఇండియాకి, చలి అంతా నార్థన్ ఇండియాకి కన్ఫైన్డ్ అయింది తప్ప దక్షిణ భారతదేశంలో లేకపోవటం కారణం ఇక్కడ సిరీస్ ఆఫ్ సిస్టమ్స్, లో ప్రెషర్ సిస్టమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. దీనికి తగ్గట్టు ఇంకోటి ఏంటంటే అప్పర్ ఎయిర్లో 5.4 కిలోమీటర్ హైట్లో ఒక అధిక పీడనం ఉంటుంది. అధిక పీడనం చాలా వీక్గా ఉంది. అధిక పీడనం కనుక స్ట్రాంగ్గా ఉంటే నార్త్ ఇండియాలోని చలిగాలు మనకు డంప్ చేసినాం. సో ఇక్కడ సైక్లోన్స్ ఉండటం వల్ల ఏంటంటే అప్పర్ ఎయిర్లో ఉన్నటువంటి అధిక పీడనము అంత స్ట్రాంగ్గా లేక సబ్స్టెన్స్ బాగా తగ్గుతుంది. నార్త్ ఇండియాలో చలిని మనకి డౌన్లోడ్ చేయలేకపోతుంది అన్నమాట. ఒక ఆంధ్రప్రదేశ్ బోర్డర్గా తీసుకుని చూసుకున్నట్టయితే బెంగళూరు, అలాగే చెన్నై, త్రివేంద్రం ఇవన్నీ కూడా ఉండవలసిన దానికంటే 3-4 డిగ్రీలు అబోవ్గానే ఉన్నాయి. సార్ ఇప్పుడు అంటే ఇది ఎంతవరకు ఉండొచ్చు? ఇది ఇంకొక 10-15 రోజులు ఉంటుంది. దీంతో ఈ ITCZ ఆల్మోస్ట్ షిఫ్ట్ అయిపోతుంది. అది షిఫ్ట్ అయిపోయాక మళ్ళీ అగైన్ ఫీల్ వింటర్ ఇన్ అనదర్ 1 week or 10 days. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. వాతావరణంలో అధిక శాతం కార్బన్ డయాక్సైడ్, మిథేన్ ఎక్కువ కావడమే విపరీత వాతావరణానికి కారణమని అంటారు వాతావరణ నిపుణులు. వర్షాకాలంలో వేసవి, అందులోనూ వేసవిని తలపించే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం, అదే ప్రక్రియ తాజాగా శీతాకాలంలోనూ కొనసాగడం ఆందోళన కలిగిస్తుంది. మరికొద్ది కాలం ఆగితే విశాఖతో సహా అనేక నగరాలు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అంతా క్లైమేట్ చేంజ్ కదమ్మా, గ్లోబల్ వార్మింగ్ ఉంది. ఈ గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్లో ఉన్నటువంటి ఏ సీజన్లో రావాల్సి అవన్నీ డిస్టర్బ్ అయిపోయినాయి. సో అన్నీ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్సే. ఈ రోజున ప్రపంచంగా అంతా మూడంత లాస్ క్రియేట్ చేస్తుంది, అంతా ఎక్స్ట్రీమ్ ఈవెంట్సే. దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ విపరీతంగా పెరిగిపోయింది, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. మీథేన్ విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కసారి కార్బన్ డైఆక్సైడ్ జనరేట్ అయిపోయి అది ఆక్సిజన్ కింద మారకపోతే అది 100 years ఉంటుంది, పాపి చిరాయులాగా.
అలాగే మీథేన్ ఉందండి, ఒకసారి మీథేన్ డెవలప్ అయితే అది 400 years బతుకుతుంది. దాని లైఫ్ పీరియడ్ 400. మనిషి 100 years బతకలేనప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ మనిషి కంటే ఎక్కువ హ్యాపీగా బతుకుతుందని చెప్పొచ్చు. అంటే రావాల్సిన వర్షపాతం వస్తుంది, తక్కువ టైంలో వచ్చేస్తుంది. దాంతో ఏంటంటే భూమి దాని నీళ్ళు ఇంకు చేసుకునే టైం ఉండలేదు. ఇలాంటి విశాఖపట్నం అయితే అంత సముద్రం పాలు అయిపోతుంది. సో మనకేంటంటే మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ నీళ్ళ గురించి, తాగు నీళ్ళ గురించి ఎత్తుకుంటమే సరిపోతుంది.